గోరుచిక్కుడు పులుసు కూర చేస్తున్నా. ఫస్ట్ గోరుచిక్కుడిని మంచిగా కడిగేసి ఇట్లా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకొని నీళ్ళు వంపేసి నారలు చీరుకొని ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత తాలింపులో జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇంకా వెల్లుల్లి దంచేసుకొని పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసి ఉప్పు, పసుపు, కారం అవన్నీ వేసుకొని అవి మగ్గిన తర్వాత గోరుచిక్కుడు కూడా వేసేసి పులుసు పోసుకోండి. పులుసు పోసిన తర్వాత నువ్వుల పొడి కానీ, నువ్వుల పేస్ట్ కానీ, లేకపోతే ఇంకా ధనియాల పొడి, ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపి నూరుకున్న పొడి వేసుకుంటే గోరుచిక్కుడు పులుసు కూర రెడీ అయిపోతుంది. ఈ పులుసు కూర చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా వేసినా బాగానే ఉంటుంది, కానీ దీన్ని మాత్రం బీట్ చేయలేదు. అది గోరుచిక్కుడులో 80 గ్రామ్స్ ఫైబర్, 5 గ్రామ్స్ ప్రోటీన్, కాల్షియం అండ్ ఐరన్ ఉంటుందట. కాల్షియం 200 mg ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మంచిదట. ఇక గోరుచిక్కుడు కూర ప్రైవేట్ హాస్టల్లో పెడతారు. అయితే అది తింటే జీవితం మీద విరక్తి పుట్టి మళ్ళీ ఎప్పుడు గోరుచిక్కుడు తినబుద్ధి కాదు. అట్లా వండుతారు వాళ్ళు. మీరు కొంచెం పులుసు కూర వేసి నేర్చుకొని రబ్బా. ప్రైవేట్ హాస్టల్ నడిపించేటోళ్ళు మీ వల్ల సగం మంది పెరుగు తిని బతుకుతున్నారు. ఈ కూర జొన్న రొట్టెతో టేస్టీ ఉంటుంది. అవి దొరకవు కదా, నేను కుబుస్తో తింటున్నాను.